టోక్సోప్లాజ్మా గౌండి ఇది ఒక పారాసైట్. ఇది ఎలుక కడుపులో కొన్ని నెలల వరకు ఉంటుంది. ఆ తర్వాత అక్కడ నుండి గుడ్లు పెట్టడానికి దానికి అనువైన ప్లేస్ అనగా పిల్లి యొక్క పేగుల్లోకి ప్రవేశించవలసి ఉంటుంది. ఆ సమయంలో ఇది ఎలుక బ్రెయిన్ హ్యాక్ చేస్తుంది. సాధారణంగా పిల్లిని చూస్తే ఎలుక పారిపోతుంది లేక దానికి కనిపించకుండా దాక్కుంటుంది. ఎందుకంటే దాని బ్రెయిన్ లో పిల్లి అంటే భయం ఎప్పుడు నాటుకుపోయి ఉంటుంది. అయితే ఈ పారాసైట్ ఎలుక బ్రెయిన్ లో ఉన్న భయాన్ని తొలగిస్తుంది. దాని కారణంగా పిల్లిని చూసి భయపడి పారిపోయి ఎలుక పిల్లి ముందుకే వచ్చి తొడగొడుతుంది. ఇంకేముంది, పిల్లి అమాంతం పట్టుకుని ఆరగించేస్తుంది. అలా పిల్లి పేగుల్లోకి వెళ్లి రీప్రొడక్షన్ ని జరుపుతుంది ఈ పారాసైట్. మళ్ళీ అక్కడ నుండి ఎగ్ సెల్ గా మారి పిల్లి విసర్జన ద్వారా బయటకు వస్తుంది. పిల్లి విసర్జనతో కలుషితమైన నీరు, ఆహారం ద్వారా మళ్ళీ ఎలుక కడుపులోకి ఈ పారాసైట్ వెళ్తుంది. ఆవు, పంది వంటి వాటిలో కూడా ఈ పారాసైట్ కనిపిస్తుంది. ఏదైనా మాంసాన్ని సరిగా ఉడికించకుండా తిన్నట్లయితే ఈ పారాసైట్ మనుషుల కడుపులోకి ప్రవేశిస్తుంది. మనుషులకి స్వీట్స్ అంటే ఎలా ఇష్టమో చీమలు కూడా అంతే. తీపి అంటే గ్లూకోజ్ అంటే ఇన్స్టెంట్ ఎనర్జీ. చీమలను మనం ఎప్పుడు అబ్జర్వ్ చేసినా అవి చాలా బిజీగా ఎక్కడికో వెళ్తూ కనిపిస్తాయి. దానివల్ల వీటికి ఎక్కువ ఎనర్జీ సోర్స్ అవసరం అవుతుంది. అందువల్ల అవి తీపి కనిపిస్తే చాలు గుంపులుగా అక్కడికి చేరిపోతాయి. అంటే వాటికి తీపి వల్ల వచ్చే ఎనర్జీ కోసం తెలుసు. వాటి కంటి చూపు చాలా తక్కువగా ఉంటుంది. కీమో సెన్స్ ద్వారా తీపి మరియు ఆహారాలు ఎక్కడున్నాయో గుర్తిస్తాయి. చీమల శరీరంపై చిన్న చిన్న ముళ్ళు లేదా వెంట్రుకల వంటివి ఉంటాయి. వీటిని ఆల్ఫాక్టరీ రిసెప్టర్స్ అంటారు. ఇవి కెమికల్ సబ్స్టాన్సెస్ ని గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఇవి మొబైల్ యాంటీనాను కలిగి ఉంటాయి. అవి ఆహారాన్ని కనిపెట్టడానికి ఉపయోగపడతాయి. చీమలు ఒకదానితో ఒకటి సంభాషించడానికి ఫెరోమోన్స్ అనే కెమికల్ సిగ్నల్స్ ని ఉపయోగిస్తాయి. నిజానికి మొదటగా ఒకటో రెండో చీమలు ఆ తీపి పదార్థం దగ్గరికి చేరుకుని కొంచెం తిని దానికంటే రెట్టింపు సైజులో ఆహారాన్ని మోసుకు వెళ్తాయి. అలా ఆహారం తీసుకువెళ్లే దారి పొడుగున ఒక కెమికల్ ని వదులుతూ వెళ్తుంది. ఎందుకంటే ఆ కెమికల్ ఆధారంగా వేరే చీమలు ఆహారం ఉన్న చోటుకి వెళ్లడం కోసం అలా చేస్తుంది. ఇవి కేవలం స్వీట్స్ కోసమే తిరగవు. ఏం దొరికినా వదలవు. అది తినేది అయితే చాలు. ఒక కొత్త పద్ధతిని ఇటాలియన్ డిజైనర్లు తయారు చేశారు. అదే ఈ క్యాప్సిల్. దీని పేరు క్యాప్సిలా ముండి. ఇది ఒక బయోడిగ్రేడబుల్ క్యాస్కెట్. చనిపోయిన వ్యక్తిని ఎగ్ షేప్ లో ఉన్న దీని లోపల పెట్టి భూమిలో ఖననం చేస్తారు. దానిపైన ఒక మొక్క నాటుతారు. అప్పుడు బ్యాక్టీరియా బయోడిగ్రేడబుల్ క్యాప్సిల్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది. అప్పుడు అందులో ఉన్న బాడీ పైన నాటిన మొక్కను కొన్ని సంవత్సరాల వరకు న్యూట్రియంట్స్ ని సప్లై చేస్తుంది. అంటే ఆ బాడీలో ఉన్న ఆటమ్స్ ఒక న్యూ లైఫ్ లో పార్ట్ గా మారతాయి. అంటే ఆ చనిపోయిన వ్యక్తి ఆ చెట్టు రూపంలో వారికి ప్రియమైన వారి దృష్టిలో బ్రతికే ఉంటారు. మనం అందరం ఎక్కువగా ఇంటర్నెట్ యూజ్ చేసేటప్పుడు గూగుల్, ఒపేరా, ఫైర్ ఫాక్స్ వంటి చాలా రకాల బ్రౌజర్స్ లను ఉపయోగిస్తాం. కానీ ఇవేమీ మన పర్యావరణానికి ఉపయోగపడవు. బ్రౌజర్లు పర్యావరణానికి ఉపయోగపడడం ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు మనం చూడబోయే బ్రౌజర్ మన పర్యావరణానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అవును, ఇక్కడ చూడండి. ఎకోషియా అనే ఈ బ్రౌజర్ యూజ్ చేయడం వల్ల మన పర్యావరణానికి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మనం ఏ ఇన్ఫర్మేషన్ అయినా గూగుల్లో సెర్చ్ చేస్తాం కదా. అలాగే గూగుల్ కాకుండా ఎకోషియాలో సెర్చ్ చేస్తే ప్రతి 45 సెర్చ్లకు ఒక మొక్కను నాటుతారు. ఈ బ్రౌజర్ ద్వారా వచ్చిన డబ్బులోని 80% మొక్కలు నాటడానికి ఉపయోగిస్తున్నారు. అలా అంతరించిపోతున్న అడవులను రక్షించడానికి 2009లో ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వీళ్ళు 12 కోట్లకు పైనే మొక్కలను నాటారు. గ్రేట్ కదా. వేరే గ్రహాలపై ఒక చుక్క నీరు, ఆక్సిజన్ లేని చోట బ్రతకడానికి మనిషి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మనిషి జీవనాన్ని మెరుగుపరుచుకునే నిజమైన ప్రయత్నం అంటే ఎకోషియా వాళ్ళదే. ఏమంటారు? అమెరికాలోని న్యూయార్క్ పోలీసులు బైక్ నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రూల్ తీసుకొచ్చినప్పుడు కొంతమందికి ఈ రూల్ అస్సలు నచ్చలేదు. మాకు ఇష్టమైతేనే ధరిస్తాం, లేకపోతే లేదు అని ఫిలిపే కాంటస్ అనే 55 ఏళ్ల ఒక వ్యక్తి మరియు మరో 550 మంది బైకర్స్ తో కలిసి హెల్మెట్ ధరించకుండా ఆ రూల్ కి వ్యతిరేకంగా బైక్ పై ర్యాలీ చేస్తూ నిరసన ప్రకటించారు. ఆ సమయంలో ఫిలిపే కాంటస్ కి యాక్సిడెంట్ అయ్యి హెడ్ ఇంజరీ అయింది. దాని కారణంగా అక్కడికక్కడే చనిపోయాడు. ఇతను హెల్మెట్ ధరించి ఉంటే తప్పకుండా బ్రతికే ఉండేవాడని డాక్టర్లు చెప్పారు. హెల్మెట్ వద్దని ధర్నా చేస్తూ అదే ధర్నాలో హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోవడం అనేది చాలా దారుణం కదా. అతని చావు మిగిలిన 550 మందిని ఆలోచింపజేసింది. వెంటనే అందరూ పోలీస్ రూల్ కి తల వంచి నిరసన పక్కన పెట్టి హెల్మెట్ ధరిస్తామని వెళ్లిపోయారు. మనకు ఉపయోగపడే మంచి ఏదైనా అది ఎవరు చెప్పినా విని పాటించడం మనకు చాలా మంచిది. ఏమంటారు? సాధారణంగా ఒక ర్యాకెట్ దాదాపు 7,70,000 లీటర్ల కిరోసిన్ ని మరియు అలాగే 12 లక్షల లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ని ఇంధనంగా యూజ్ చేస్తారు. కాబట్టి అవి మండినప్పుడు దాదాపు 1,80,000 కిలోల ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అలాగే 3,300 డిగ్రీల టెంపరేచర్ మరియు 180 డెసిబిల్స్ లో సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. సాధారణంగా ఒక మనిషి 95 డెసిబిల్ సౌండ్స్ వింటేనే చెవుల్లో ఉన్న ఇయర్ డ్రమ్స్ పగిలిపోతాయి. అలాంటిది నాసా ప్రయోగించిన ఈ రాకెట్ ఏకంగా 220 డెసిబిల్ సౌండ్స్ ని ప్రొడ్యూస్ చేసింది. అది ఎంత భయంకరంగా ఉంటుంది అంటే ఆ సౌండ్ మన చెవి నుండి బ్రెయిన్ కి వెళ్లి బ్రెయిన్ ని
నాశనం చేస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయడానికి నాసా వాళ్ళు కొన్ని టెక్నిక్స్ ని కనిపెట్టారు. అదేంటి అంటే వాటర్ బబుల్ కాన్సెప్ట్. అవును, రాకెట్ లిఫ్ట్ ఆఫ్ అయిన 7 సెకండ్లకి 10 లక్షల లీటర్ల నీటిని లాంచ్ ప్యాడ్ మీద ఈ విధంగా కురిపిస్తారు. అప్పుడు సౌండ్ వేవ్స్ అనేవి వాటర్ బబుల్స్ ని తాగినప్పుడు నీటి బుడగలు సౌండ్ వేవ్స్ ని పీల్చుకుని హీట్ ఎనర్జీగా మారతాయి. ఈ విధంగా జరగడం వల్ల 220 డెసిబుల్స్ నుండి 140 డెసిబుల్స్ కి సౌండ్ కంప్రెస్ చేయబడుతుంది. తెలంగాణ గవర్నమెంట్ మయోనీస్ ని బ్యాన్ చేసిందనే విషయం ఎంతమందికి తెలుసు? చికెన్, డ్రై ఐటమ్స్, షవర్మా వంటివి తినే ఉంటాం కదా, అందులో ఎక్కువగా ఈ మయోనీస్ ని యూజ్ చేస్తారు. దీనిని పచ్చిగుడ్డు మరియు ఆయిల్ తో తయారు చేస్తారు. ఒక టేబుల్ స్పూన్ మయోనీస్ లో 100 క్యాలరీస్ ఉంటాయి. ఈ మయోనీస్ 5 టైమ్స్ ఎక్కువగా ఫ్యాట్ మన బాడీలో పెరిగేలా చేస్తుంది. అలాగే మన బ్లడ్ ప్రెషర్ కూడా హై లెవెల్స్ లో పెరుగుతాయి. దీని కారణంగా కిడ్నీ డ్యామేజ్ అవ్వడం, బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరుగుతుంది. ఇక షుగర్ లెవెల్స్ విషయానికి వస్తే షుగర్ యొక్క లెవెల్స్ చేంజ్ అవడం వల్ల అన్కంట్రోల్ డయాబెటీస్ గా మారుతుంది. దీని కారణంగా హైపోగ్లిసిమియా కూడా సంభవిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే హార్ట్ చుట్టూ ఫ్యాట్ విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి కరోనరీ ఆర్టరీస్ బ్లాక్ అయిపోతాయి. దీని కారణంగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవచ్చు. చెడు అలవాట్లైన సిగరెట్ స్మోకింగ్, డ్రింకింగ్, పాన్ మసాలా వంటివి మాత్రం ఎందుకు ఇంకా హల్చల్ చేయనిస్తున్నారు? ముందు వాటిని కదా బ్యాన్ చేయాలి. తినే ఆహార పదార్థాల మీద ఎందుకు పడటం అనుకుంటున్నారా? అవన్నీ మత్తు పదార్థాల జాబితాలో ఉన్నాయి. అవి చేసే చెడు ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇది అలా కాదు. సిగరెట్ స్మోకింగ్ వలన ఎటువంటి హాని కలుగుతుందో అంతే హాని కలుగజేస్తుంది ఈ మయోనీస్. ఇంట్లో చిన్నపిల్లలతో సహా అందరూ తింటున్నారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం దీనిని బ్యాన్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత షార్ప్ అయిన రాయి. అవును, పదునైన రాయి. మీరు విన్నది కరెక్టే. ఇక్కడ చూస్తున్న ఆయుధం ఆ రాయే. ఇది ఎంత పదునుగా ఉంటుంది అంటే చేతితో పట్టుకుంటే చాలు కట్ అయిపోతుంది. ఎప్పుడు కట్ అయిందనేది కూడా తెలియదు. దీని పేరు ఆబ్సిడియన్ రాక్. వేడివేడి లావా భూమి ఉపరితలం పైకి వచ్చిన తర్వాత చల్లారి ఇలాంటి రాళ్లలా మారతాయి. ఈ రాయిని ఒక సైడ్ నుంచి పగలగొడితే పదునైన ఎడ్జెస్ తో ఉన్న ఇలాంటి ముక్కలు బయటపడతాయి. ఆ ముక్కలే ప్రపంచంలోనే షార్పెస్ట్ బ్లేడ్ కంటే కూడా పదునైనవి. ఎంత అంటే మన ఇంట్లో వాడే నైఫ్ కంటే కూడా 500 రెట్లు పదునైనవి. దీనితో మన బాడీలో ఉండే బ్లడ్ సెల్ ని కూడా కట్ చేయవచ్చట. దీనితో ఎలాంటిదైనా చాలా స్మూత్ గా కట్ అయిపోతుందట, ఎటువంటి ఫోర్స్ యూజ్ చేయకుండానే. అంటే మీరే అర్థం చేసుకోండి అది ఎంత షార్ప్ గా ఉంటుందో. కానీ మీకు తెలుసా, చాలా మంది వారి కార్ టైర్స్ లో ఎయిర్ కి బదులుగా నైట్రోజన్ నింపుతారని. అయితే ఎందుకు అలా చేస్తున్నారు అంటే వారంతా అడ్వాన్స్డ్ థింకింగ్. అవును, ఉదాహరణకు ఒక ఫ్లైట్ యొక్క బరువు 400 టన్నుల వరకు ఉంటుంది. అది ప్లేన్ సైజ్ ని బట్టి మారుతుంది. అయితే అంత బరువు ఉన్న ప్లేన్ ల్యాండ్ అయ్యేటప్పుడు 250 to 300 km/h స్పీడ్ తో ల్యాండ్ అవుతుంది. మరియు ల్యాండింగ్ సమయంలో ఆ ప్లేన్ టైర్ యొక్క మాక్సిమం టెంపరేచర్ 300 degrees Celsius గా ఉంటుంది. అదే కార్ టైర్స్ అయితే ఆ టెంపరేచర్ కి టైర్ పేలిపోయి మంటలు వచ్చేస్తాయి. అంతటి బరువుకి స్పీడ్ అండ్ టెంపరేచర్ కి ప్లేన్ యొక్క టైర్స్ మాత్రం పేలిపోవు. విమానం యొక్క టైర్లు రబ్బర్ తో పాటు అల్యూమినియం, స్టీల్ తో కార్ టైర్స్ కంటే దృఢంగా తయారు చేయబడతాయి. కేవలం ఇది ఒకటి మాత్రమే విమానం యొక్క టైర్స్ ని రక్షించట్లేదు, ఆ టైర్లలో ఉండే నైట్రోజన్. అవును, ఈ నైట్రోజన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే గ్యాసెస్ తో రియాక్ట్ అవ్వదు. దాని కారణంగా బ్లాస్ట్ జరిగి అగ్ని ప్రమాదాలు జరగవు. నార్మల్ టైర్స్ లో ఎయిర్ ఉంటుంది, అందులో ఆక్సిజన్ ఉండటం వల్ల హై టెంపరేచర్ లో అగ్ని పుట్టిస్తుంది. సో కార్ యూజ్ చేసేవారు ఎయిర్ కంటే నైట్రోజన్ యూజ్ చేయడం మంచిది. ఈ లిక్విడ్ ఎంత పవర్ఫుల్ అంటే మీరు అస్సలు ఊహించి ఉండరు. ఇక్కడ చూడండి, ఈ అరటి పండుని ఈ లిక్విడ్ లో వేస్తే ఏం జరుగుతుందో. అది ఒక రాయిలా మారిపోయింది. దానితో ఏకంగా మేకులే కొడుతున్నారు. సుత్తితో అరటి పండును కొడితే అది ఒక ఐస్ క్యూబ్ లాగా పగిలిపోయింది. ఆ ప్లేస్ లో గులాబీ పువ్వును పెడితే అది కూడా ఇలా గ్లాస్ ఫ్లవర్ లా పగిలిపోయింది. ఇంతకీ ఆ లిక్విడ్ ఏంటో చెప్పలేదు కదా, అదే లిక్విడ్ నైట్రోజన్. అది ఎంత చల్లగా ఉంటుంది అంటే దాని టెంపరేచర్ -196 degrees Celsius ఉంటుంది. 0 degrees దగ్గరే నీళ్లు గడ్డకట్టుకుపోతాయి. అలాంటిది -196 degrees అంటే మీరే ఊహించుకోండి ఎంత దారుణంగా ఉంటుందో. దీనిని జస్ట్ టచ్ చేస్తే ఏమీ కాదు, అదే వేలును గాని ఆ లిక్విడ్ లో పెట్టి కాసేపు ఉంచితే చాలు, ఇంకా అంతే సంగతి. మీ వేలు ఒక గాజు ముక్కలాగా పగిలిపోతుంది.